రామచామచారా రామచామచారా అమ్మ జనం చూడండి గైస్. గైస్ ఇదిగోండి నా వెనకాల ఇక్కడ పోలీసులు ఉన్నారు, మొత్తం ఒకరిని గట్టిగా వేసుకుంటారు అన్నమాట. మాకు విజిల్ రావు అరుపులే. రామచామచారా రామచామచారా అంటూ టికెట్లు కూడా దొరికేసే మన రామ్ చరణ్ అన్న మూవీకి అనమాట. ప్రెసెంట్ అయితే మేము ఇప్పుడు కంపల్సరీ జంక్షన్ లో ఉన్నామన్నమాట, బొమ్మల మధ్యలోని. సో గైస్ ఇప్పుడు రామ్ చరణ్ అనేది గేమ్ చేంజర్ మూవీకి అయితే కనుక వెళ్ళిపోతున్నాం. 1 o'clock షో మొదటిసారి చూడబోతున్నాం అనమాట. అండ్ అలాగే మొదటి షో చూడబోతున్నాం. ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో అనుకోవడం దీన్ని ఫ్యాన్ షో అంటారా? ఫ్యాన్ షోనా బెనిఫిట్ షోనా? గుడ్ ఎల్కేజీలో పడండి. లేదు ప్రీమియర్ షో అంటారు దీన్ని. సో ప్రీమియర్ షోకి అయితే కనుక వెళ్ళిపోతున్నాం. సో ఎక్సైటెడ్ అనమాట, అంతా ఇంత లేదు. సో మూవీ ఎలా ఉండిపోతుందని ఒక పక్క టెన్షన్ కూడా ఉంది నాకు. ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత దాన్ని కొంచెం కాంపిటీషన్ ఇవ్వాలంటే చాలా కష్టం. మరి శంకర్ గారు మూవీ ఎలా తీశారు, అసలు ఎలా ఉండిపోతుందని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట. నిద్ర కూడా పోలేదు, అసలు నిద్రే పట్టలేదు. సో ఇప్పుడైతే కనుక వెళ్ళబోతున్నాము. అశోక థియేటర్లో అయితే కనుక మా టికెట్స్ దొరికాయి అనమాట. అండ్ ఈ టికెట్స్ చూసి చాలా రోజులైంది. సో ఇటువంటి టికెట్స్ అసలు ఈ మధ్యన అట్లా అంతా ఆన్లైన్ బుకింగ్ అంతా కూడా అయిపోతుంది. సో చూద్దాం, వెళ్దాం. మూవీ ఎలా ఉందో షార్ట్గా సుత్తి లేకుండా సోది లేకుండా మొత్తం అంతా కూడా చెప్పబోతున్నాను అనమాట. ఒకవేళ మీరు కొత్తగా ఛానల్కి వస్తే కనుక లైక్ చేయడం కూడా మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు. అన్నట్టు చెప్పడం మర్చిపోరండి, పాపం అన్న అసలు తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఆ సిచ్యువేషన్ జరిగాక పాపం ఈ బెనిఫిట్ షోని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు. సో చాలామంది ఏపీకి కూడా వచ్చి చూస్తున్నారంట. సో మరి ఇప్పుడు మాకు అదృష్టం కలిగింది. సో నేను నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో తెలంగాణ నుంచి ఎవరైనా చూస్తే కనుక వాళ్ళు కూడా కామెంట్ అని చేయండి ఏ ఊరు నుంచి వస్తున్నారు. గైస్ మా థియేటర్ దగ్గరికి వెళ్ళకుండా వేరే థియేటర్ దగ్గర ఎలా ఉందో రచ్చ చూద్దాం అని చెప్పేసి వచ్చాం అనమాట. సో ఇది అప్సరా థియేటర్, రచ్చ లేదు, అందరూ సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. అండ్ రామ్ చరణ్ కట్అవుట్లు వాళ్ళు డాగు ఇది బాలకృష్ణ చూస్తారు అనమాట కట్అవుట్. మరి అదేంటో మరి చిన్న చిన్నగా అరుతున్నారు ఫ్యాన్స్, పెద్దగా ఏం లేదు, అంత ఆడవాడు లేదు గైస్. మా రాజమండ్రిలో ఇంత హడావిడి తక్కువగా నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. మరి ఇంకా వస్తున్నారా లేకపోతే 4AM షోకి ఉంటుందా అనేది తెలీదు. ఏదో రంభావర్షి థియేటర్లు ఉంటాయి, అవి కూడా చూద్దాం. అది అయిపోయిన తర్వాత మన థియేటర్కి వెళ్దాం. హోప్ఫుల్లీ మన థియేటర్లో అయినా సరే రచ్చ ఉండాలని కోరుకుంటున్నా. ఆ మాత్రం రచ్చ ఎనర్జీ లేకపోతే సినిమా చూడడానికి ఊపు రాదన్న. సో వెళ్దాం రంభావర్షి వెనకకి, అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం. గైస్ ఇక్కడ కనీసం గేమ్ చేంజర్ పోస్టర్లు ఉన్నాయి. అండ్ రంభా దాంట్లో మళ్ళీ బాలకృష్ణ మూవీ ఉందనమాట. కనీసం ఎక్కడైనా పెట్టారు గైస్. అది మేబీ 4AM షోకి మొత్తం మార్చేస్తారేమో తెలియదు, మరి చూడాలి. ఇప్పుడు మన థియేటర్ దగ్గరికి వెళ్ళిపోదాం. హోప్ఫుల్లీ క్రౌడ్ ఉంటుందని ఆశిస్తున్నా. గైస్ ఇదిగోండి మన థియేటరు. వాయమ్మ జనాలు గట్టిగానే ఉన్నారు గైస్ మన థియేటర్లో. అక్కడ ఇంకో థియేటర్ గైస్, అక్కడ కూడా రచ్చ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మా థియేటర్ దగ్గర కూడా కాల్ చేస్తున్నారు. ఇక్కడ వాయమ్మ జనం చూడండి గైస్, మొత్తం ఒక సైడ్ బ్లాక్ అయిపోయింది. సైడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది గైస్. అండ్ ఇదిగోండి గైస్, ఇది మన థియేటర్ అనమాట. బాగా జనం కట్టుకున్నారు గైస్ మన థియేటర్లోనే. మాకు కొంచెమైనా రచ్చ ఉన్నట్టుంది. ఇక్కడ పేపర్లు చిట్టుకైతే అన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ సరే లోపలికి వెళ్ళి పార్క్ చేద్దాం. పార్క్ చేసాక మనం మాట్లాడుకుందాం. గైస్ ఇదిగోండి మేము వచ్చిన థియేటర్ అయితే అశోక థియేటర్ అనమాట. సో జనాలు అయితే చాలా గట్టిగా ఉన్నారు. అండ్ మొత్తం అరుస్తున్నారు అన్నమాట, బాబులకే బాబు అని చెప్పేసి. సో జనం గట్టిగా ఉన్నారు గైస్ మా థియేటర్లో, అది నేను సాటిస్ఫైడ్. అండ్ నేను ఒకటి గమనించాను అనమాట, ప్రతి చోట కూడా ఐ థింక్ పర్మిషన్ ఇవ్వలేదు అనుకుంటా రచ్చ చేయడానికి మొన్న జరిగిన ఇష్యూకి. అండ్ ప్రతి థియేటర్ దగ్గర ఇందాక వెళ్ళాను కదా రంభావర్షి మేనకాండ్, అలాగే మన అప్సరా థియేటర్కి, అక్కడ పోలీసులు ఉన్నారు అనమాట. అండ్ ఇక్కడ కూడా పోలీసులు బయట ఉన్నారు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ప్రతిదీ కూడా సెక్యూరిటీ పర్పస్ కోసం పర్ఫెక్ట్గా చేస్తున్నారు అనమాట. అండ్ ఐ థింక్ ఇలా సెలబ్రేషన్స్ లిమిటెడ్గా చేసుకోవడానికి ఇస్తే బాగుండు. బట్ మేబీ ఐ కెన్ అండర్స్టాండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏమైనా ఫ్యాన్స్ లిమిట్ తప్పితే కంట్రోల్ లేకపోతే మళ్ళీ వాళ్ళ మీదకే బ్లేమ్ వెళ్తుంది. సో అందుకనే ఆపేసినట్టున్నారు, అందుకే సెలబ్రేషన్స్ పెద్దగా ఏం లేదు. కొంచెం డిసప్పాయింటెడ్. బట్ ఐ నో ఇది మన సెక్యూరిటీ రీజన్స్ దీని గురించే కాబట్టి ఐ అండర్స్టాండ్. బట్ ఏదైనా ఆ పాత వైబ్, ఆ సెలబ్రేషన్స్ రచ్చుంటేనే మూవీకి వైబ్ ఉంటుంది. ఫస్ట్ షో అనేది అంటే బెనిఫిట్ షో అనేది, ప్రీమియర్ షో అనేది
అందుకోసమే వెళ్తాము ఆ ఎక్స్పీరియన్స్ కోసం. సో అదనమాట గైస్. ఇదిగోండి నా వెనకాల ఇక్కడ పోలీసులు ఉన్నారు, మొత్తం ఒకరిని గట్టిగా వేసుకుంటారనమాట. అమ్మ జనం చూడండి గైస్. సైలెన్సర్ తీసేసి సౌండ్ రప్పించడానికి ట్రై చేస్తున్నాడు. ఎదురుగుండానే పోలీస్ స్టేషన్ ఉంది, ఎదురుగుండానే రచ్చ చేయడానికి ట్రై చేశాడు. 2 లాగారు అనమాట ఇప్పుడే. ఇలా మీరు చేయకండి ఓకే. అది 2 లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. పాపం అన్న 2 లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. ఇప్పుడు ఏమైద్దో ఆడు మళ్ళీ వెనకాల ఎవడో బాబులుగా బాబు అంటారు. 2 దొప్పుతారు పోలీసులు ఖచ్చితంగా. అదిగోండి పోలీస్ స్టేషన్ ఎదురుగుండా, అది కూడా అది. సుమన్ టీవీ వాళ్ళు రివ్యూ తీసుకుంటారు అనమాట ముందు. సినిమా ఎక్స్పెక్టేషన్ ఏంటర్ ఫ్యామిలీ వీళ్ళు చేస్తారు రచ్చ అంతా ఎంత కదా చూడండి సార్, మామూలు రచ్చ కాదు. చూడండి సార్, అర్ధరాత్రి 1 గంట కాదు ఏ టైం అయినా సరే రామ్ చరణ్ గారి కోసం 1,000 మంది నిలబడతారు. మూలస్థానం చిరంజీవి గారు, అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు, ఇక్కడంతా రాజమండ్రి అంతా వైసీని గారి ఆధ్వర్యం జరుగుతుంది. వైసీని గారి నాయకత్వం వర్ధిల్లాల. జై జనసేన, జై జనసేన. వాయ్ అమ్మ చూడండి గేట్లు దూకి వెళ్ళిపోతున్నారు. ఎంత కంగారు ఎందుకు అన్నయ్యా? ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. తీస్తారు కదన్నయ్యా గేట్లు. వాయ్ అమ్మ ఎదురుగుంటా పోలీస్ స్టేషన్ గైస్ అక్కడే. అదిగో వీళ్ళేమో రచ్చ మామూలుగా చేయట్లే కదా. ఓరి నాయనా వచ్చేసాం. వెయిటింగ్ ఫర్ టైటిల్ కార్డ్. మరి చూద్దాం. థియేటర్ కూడా రిమోడల్ చేస్తున్నారు అసలు థియేటర్. మాకు విజిల్ రావు, మాకు విజిల్ రావు, అరుపులే. అయ్యో లైట్ అయిపోయింది. శ్రీనివాసుడు లెట్స్ గో. A few moments later. భయ్యా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి అయితే అన్యాయం చేసేసాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? మన శంకర్ అన్న అయితే కనుక అసలు ఏమి డైరెక్షన్, ఏమి స్టోరీ, ఈ సినిమా చూస్తున్నప్పుడు అలా ఏడుపు వచ్చేసింది కదా. అసలు స్టోరీ అయితే అసలు రొటీన్ స్టోరీ అనమాట. దాన్ని మిక్స్ మసాలా కొట్టేసి ఏదో తీసేద్దాం. గేమ్ చేంజర్ టైటిల్కి అయితే యాప్ట్ కాదు. గేమ్ చేంజర్ టైటిల్ ఏంటంటే లైక్ ఎత్తుగా పై ఎత్తులాగా ఉండాలని చెప్పేసి అలా ఉన్నట్టు మీనింగ్ వస్తుంది. అండ్ ట్రైలర్ చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది. కానీ ఇక్కడ ఎత్తుకు పై ఎత్తు కాదు, మన మీద ఎత్తి వేసినట్టు ఉందనమాట. స్టోరీ మొత్తం భారం వేసి పెట్టినట్టుంది. అబ్బా ఇంకా స్క్రీన్ ప్లే అయితే ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక సీన్ వస్తుంది, అది కంప్లీట్ అవ్వదు అనమాట. పూర్తిగా అవ్వకుండానే ఇంకో సీన్లోకి వెళ్ళిపోద్ది. అసలు ఏం జరుగుతుందిరా అనిపిస్తుంది అనమాట. అంత రొటీన్ అండ్ అలాగే స్క్రీన్ ప్లే కరెక్ట్గా తీయలేదు గైస్. రొటీన్ స్టోరీని కూడా ఇంకా బాగా తీయచ్చు అనిపించింది. నిజంగా అన్యాయం అయితే అయిపోయింది. అండ్ క్యారెక్టర్స్ విషయానికి అయితే వచ్చేసరికి అయితే కనుక రామ్ చరణ్ గారు యాక్టింగ్ కుమ్మేశారన్న. రామ్ చరణ్ గారు యాక్టింగ్ కోసం మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే ఇంకో క్యారెక్టర్ సూర్య గారు, బా సూర్య గారి డామినేషన్ యాజ్ యూజువల్గా సూపర్ ఉందన్నమాట. సో మీరు సూర్య గారి కోసం, రామ్ చరణ్ గారి కోసం, వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ కోసం వెళ్ళాలి. ఇంకొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్నెల కిషోర్ గారిది, బ్రహ్మానందం గారిది, సునీల్ గారిది అసలు కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు. వాళ్ళందరూ ఎందుకు ఉన్నారో కూడా తెలియదు అనమాట. ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది లేదనమాట మూవీలోని. రామ్ చరణ్ గారి యాక్టింగ్ సూపర్, పీక్స్ రామ్ చరణ్ క్యారెక్టర్ అవుట్పుట్ అయితే క్రేజ్ అయితే ఇస్తారు. ఫాదర్ క్యారెక్టర్ అవుట్పుట్ సూపర్, సన్ క్యారెక్టర్ అవుట్పుట్ సూపర్. ఇంకా అంతమించి నేను స్టోరీ చెప్పాలనుకోవట్లేదు. యంగ్ రామ్ చరణ్ కూడా ఉంటారు ఇందులో, అది కూడా సూపర్. సూర్య గారు అయితే చెప్పక్కల్లా. వీళ్ళందరూ చంపేశారన్నమాట. ఎవరికాళ్ళు క్యారెక్టర్ 100% ఇచ్చారు గేస్. ఎవరికాళ్ళు అందరూ 100% ఇచ్చారు. వాడుకోకపోవడం కేవలం శంకర్ గారి మిస్టేక్. రామ్ చరణ్ ఫ్యాన్స్ రామ్ చరణ్ కోసం వెళ్ళాలి ఓకేనా.
రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే పీక్స్. అండ్ ఫాదర్ క్యారెక్టర్లో ఆ నత్తి ఇది కూడా సూపర్ అసలు, దాంట్లో పేరు పెట్టక్కర్లేదు. అండ్ ఇప్పుడు సాంగ్స్ గురించి మాట్లాడితే గైస్ 75 crores పెట్టి బడ్జెట్ పెట్టి సాంగ్స్ తీసాను అన్నారు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే హైరానా సాంగ్ లేనే లేదు గైస్ మూవీలో. ఆ మూవీ ఆ సాంగే హైలైట్, దాన్ని చూడడానికి వెళ్ళాలని అంత హైప్ ఎక్కించారు. అసలు అంత హైప్ ఎక్కించి ఆ సాంగే లేదు. ఒక రామ్ చరణ్ని అభిమానించే వ్యక్తి కింద నేనైతే ఆయన యాక్టింగ్కి ఫిదా అయిపోయాను. బట్ శంకర్ గారు బాంబు పేల్చేశారు భయ్య. సో మీరు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి. 1 time వాచబుల్ మూవీ అయితే కనుకను. అండ్ మూవీకి రేటింగ్ అయితే వచ్చేసరికి నేను 2.5 ఇస్తాను out of 5. సో రొటీన్ స్టోరీ కాబట్టి, అండ్ రొటీన్ స్క్రీన్ ప్లే చెడదొబ్బాడు భయ్య, స్క్రీన్ ప్లే నిజంగా చెడదొబ్బాడు. సో ఇట్లన్నింటి ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోండి. కేవలం రామ్ చరణ్ గారి కోసం, సూర్య గారి కోసం అయితే కంపల్సరీ అయితే వెళ్ళాలి మూవీకి. అండ్ మీరు ఒకవేళ మూవీ ఆల్రెడీ చూస్తుంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ అనేది కనుక చేయండి. ఇది నా సైడ్ నుంచి జెన్యూన్ ఒపీనియన్ రివ్యూ అనమాట. సో హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ ఇంకా కొత్తగా ఛానల్కి వచ్చుంటే కనుక ఎవరైనా లైక్ చెబితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. దిస్ యువర్ బాయ్ సారాబైటి అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గోదావరి నడివొడ్డు.